పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి పట్టిపాటి సమీక్ష నిర్వహించారు. రేషన్ షాపులు నిర్ణీత సమయంలో తెరిచి ఉంచాలని, పౌర సరఫరాల శాఖ డీలర్లు అధికారుల పనితీరు మెరుగుపడాలని, షాపులు తెరవని డీలర్లపై ముందుగా జరిమానా, తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎంవీఐ శ్రీకాంత్ చక్రవర్తి ఏసీబీకి దొరికారు. ఒక వ్యక్తి నుంచి 5,000 రూపాయల లంచం తీసుకుంటున్న శ్రీకాంత్ చక్రవర్తి డ్రైవర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎంవీఐ శ్రీకాంత్ చక్రవర్తి అతని డ్రైవర్ బాలయ్యలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనమంటూ ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీని విస్మరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ గందరగోళం మధ్య ఆమోదం పొందింది. పాలకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రూపొందించిన బడ్జెట్లో అరచేతిలో వైకుంఠాన్ని చూపించారని విపక్ష కార్పొరేటర్లు ఆరోపణ చేస్తుంటే, నగరాభివృద్ధికి అత్యుత్తమ బడ్జెట్ రూపొందించారని పాలకపక్ష సభ్యులు సమర్థించుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు భారీగా పక్కదారి పెట్టాయని అధికారులను నిలదీయడంతో సభ గందరగోళంగా ముగిసింది. ఖమ్మం జిల్లా మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్వింటాల్కు 12,000 కొన్నవారు నేడు 9,000 కొనడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో గంజాయి కలకలం రేగింది. ఓ కాలేజీ హాస్టల్లో నిల్వ ఉన్న 100 కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పెనంలూరులో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. నడి రోడ్డుపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాడిలో 2 విద్యార్థులకు గాయాలయ్యాయి. నిజామాబాద్లో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సిపిఎస్ అంతం, పీఆర్టీయూ పంతమంటూ నినాదాలు చేసిన ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించుకుంటామని చెప్పారు. పీహెచ్డీ అడ్మిషన్లలో తమకు అన్యాయం జరిగిందంటూ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు బంద్ నిర్వహించాయి. అధికారుల తీరుకు నిరసనగా యూనివర్సిటీలోని అన్ని విభాగాల్లో ఉన్న విద్యార్థులను కళాశాలల నుంచి బయటకు పంపించారు. తరగతుల నిర్వహణను అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 4 అంతర్జిల్లా దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 1,92,000 నకిలీ కరెన్సీ, స్కానర్, 1,40,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ భీమవరం పట్టణంలో కాంట్రాక్ట్ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమను మోసం చేసిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖడెం ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే సీఎం కేసీఆర్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తిరుమలలో ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి పుష్కరంలో తెప్పలను జేఈఓ అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు.